శ్రీ గురుభ్యో నమః. ఉన్నట్లయుండి అద్దరికింతరులను తావచేర్చుక్రియ రసపోకున్నట్లయుండి కాలం అరులను కడవబెట్టి మోసము తెచ్చు. శ్రీకృష్ణదేవరాయల వారు అన్నారు మాట. తావలో కూర్చుంటే స్థిమితంగా ఉన్నట్టుగా ఉంటుంది, అదురుతున్నట్టే ఉండదు. ఉన్నట్లయుండి అద్దరికి తరులను తావ చేర్చుక్రియ రసపోకున్నట్లయుండి కాలంబు అరులను కడవబెట్టి మోసము తెచ్చు. ఆ పద్యం గుర్తుకొస్తుంది. గురువు గారి శత జయంతి అంటే వారిని 47వ సంవత్సరం నుంచి వారు నాకు తెలుస్తుంది. నా మనస్సులో ఇప్పటికే ఆయనకి 47 ఏళ్ళే. ఆయనకి శత జయంతి అంటే ఇప్పుడు శత జయంతి వచ్చింది అని తెలుస్తుంది. ఈ చరాపరణజమైన భయము మిగిలిన వాళ్ళకందరికీ ఉంటుంది. కౌలకు ముసలితనం వల్లను ఉచ్చు వల్ల వచ్చే భయం వాళ్ళకు ఉండదు, అసలు లేవు కూడా అవి. అయితే ఏమిటంటే ఇది వ్యావహారికమైనటువంటి ప్రవాదం, అంతకంటే ఇంకేం లేదు. పద్యం పాతబడిపోవటం అనేది కానీ, పద్యానికి ముసలితనం కావటం అనేది కానీ, పద్యం భరణించడం అనేది కానీ ఎప్పుడూ ఉండదు. మా మాస్టర్ గారు కాటూరు వెంకటేశ్వరరావు గారు సత్యనారాయణ గారి నుంచి ఒక పద్యం చెప్పారు. సత్యనారాయణ గారు భాద్రపద మాసంలో పుట్టారు, వారేమో ఆశ్వీజ మాసంలో పుట్టారు. ఇద్దరిది ధర్మశ్రావణ సంవత్సరం ఇద్దరిది. అలా కంకంటి కురుండు పాప కవిరాజు అల్లంత చేముట్టినం తల ప్రాణంబులు చోకకుంటిగి అద్రమాయణంబు. ఈ తెనుకవులు బమ్మెర పోతరాజు గారు ఎంత జనాదరణ పాత్రమైన కవో, మళ్ళీ కంకటి పాపరాజు గారు అటువంటి వాడు. పాపరాజు సరే, పాము రాజు పాపరాజు అని చమత్కారం చేస్తున్నారు. ఆయన ఉత్తర రామాయణం మాత్రమే రాశాడు, పూర్వ రామాయణం రాయలేదు. అందువల్ల కొంచెంగా దాన్ని ముట్టుకున్నట్టు టచ్ చేశాడు. అల్లంత చేముట్టిన తల ప్రాణంబులు చోకకుంటిగి. తలంటే పూర్వ రామాయణం అన్నమాట. అందులో ఉన్న ప్రాణం అంతా తోకలో కూర్చింది. అంటే అందరూ ఉత్తర రామాయణం చదువుతున్నారు, భాస్కర రామాయణం చదవడం మానేసేసారు. పాపరాజు కాబట్టి పాముకి తల ప్రాణం తోక కూర్చిందని ఒక చమత్కారమును, ఆ కావ్యము యొక్క ప్రాణం ఉందే అది తోకలో కూర్చిందని. తల ప్రాణంబులు తోకకుంటిగి తద్రామాయణంబు. రామాయణం అంటే అంత ప్రమాదకరమైంది. నీవు కీర్బలము చేసి పునః ప్రతిష్ఠిత సుధాప్రాయాఖిలాంగంబుగాను తిరువంజేసెదవు. ఔరా మంత్రమయవాణి సత్యనారాయణ. మాస్టర్ గారికి వ్యాజస్థితి అంటే ఇష్టం. కాటూరు వెంకటేశ్వరరావు గారి పద్యం పైకేమో తేడా కూడా చేసినట్టుగా ఉంది అని, మరి ఎవ్వరూ అనని మాట అనలేని ఒక గొప్ప మాట, గొప్ప కాంప్లిమెంట్ ఇందులో ఉంది. మంత్రమయవాణి సత్యనారాయణ పునః ప్రతిష్ఠిత సుధాప్రాయాఖిలాంగంబుగాన్. ఒక భాగం బాగుంటాం, ఒక భాగం బాగుండకపోవటం, ఒక భాగం మరొక మాదిరిగా ఉండటం అనేది లేదు. మన ప్రాచీన ప్రబంధాల్లోనే మనుచరిత్ర 3 ఆశ్వాసాలు రసవంతంగా ఉన్నట్టుగా మిగిలిన ఆశ్వాసాలు ఉండవనుకుంటారు.
పారిజాతాభరణంలో ప్రథమాశ్వాసం దాటి చదివిన వాళ్ళు కనపడరు. తిక్కన గారి విరాటోద్యోగపురాలు చదువుతారు కానీ మిగిలిన పర్వాల పేర్లు కూడా చెప్పలేరు చాలా మంది. పోతన గారి మాత్రం ఈ రుక్మిణీ కళ్యాణము, గజేంద్ర మోక్షము, వామనావతార ఘట్టము ఇవి ఉన్నాయి. పునః ప్రతిష్ఠిత సుధాప్రాయాఖిలాంగంబుగాన్ తిరువంజేషదవు, దాన్ని నిలబెడుతున్నావు, శాశ్వతం చేస్తున్నావు. ఈ తల ప్రాణాలు తోకకూర్చినటువంటి పాముని పడగ మీద నిలబెడుతున్నాను ఒక చమత్కారము. ఈ రామాయణాన్ని ఈ తెలుగు భాషలో ఈయనే నిలబెట్టవలసినటువంటి అగత్యం ఉంది. ఎన్ని రామాయణాలు లేవు ఇంత పూర్వం ఉన్నా. కవిత్రయ భారతం వంటి, బమ్మెర పోతరాజు గారి భాగవతం వంటి రామాయణం మనకి తెలుగులో. అందువలన తిరిగి తిరిగి అనేకులు రాయవలసి వచ్చింది. రామాయణం రాయటం అంటే సాధ్యం కాదు. అందువల్ల ఆ గురువు గారు తండ్రి గారు వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి తినంతనిపించుకో, వృధాయాసముగాక అట్టు కథ రైహికమా పరమాయటంచు, తా చేసిన తండ్రియానతియును జీవుని పేదన. ఆయనకి అసంతృప్తి అని ఉంది. వేదవ్యాసుల వారికి ఎటువంటి అసంతృప్తి ఉందో అష్టాదశ మహాపురాణాలు రాసి భారతం రాసిన తర్వాత కూడా ఆయనకి అసంతృప్తి తీరడం కోసమనే భాగవతం రాశారు. ఆయన నారద మహర్షి చేత ప్రబోధింపబడి ఆ వాల్మీకి వ్యాసునికి ఇద్దరికి గురుస్థానం నారదు. నారదాదేశం వల్లనే వాల్మీకులు వారు రామాయణం రాయటం కానీ, వేదవ్యాసులు వారు భాగవతం రాయటం కానీ అయ్యి రెండునేకమైనా అకలోహ వైభవ సనాథమును నాథకథం రచించెదలు అని రామాయణ అవతారికలు వారు చెప్పారు. కానీ రామాయణం రాయటం అంటే సామాన్యమా? ఆ తండ్రి గారు రామాయణంబు రాయున సామాన్యపు కవన శక్తి సమకూరును లేదో పుత్రునకు అనే సందేహం ఏమాత్రం లేకుండా ఈయన వ్రాయబోయే రామాయణాన్ని తాను కాశీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళో ప్రతిష్ఠించిన విశ్వేశ్వర స్వామికి అంకితం చేసేసాడు. ఇది ఆరు లేదు పీరు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారే. కాబట్టి తండ్రి మాట నిలబెట్టవలసి వచ్చింది. ఇది శ్రీరామచంద్రునికి సత్యనారాయణ గారికి ఉన్నటువంటి సమానసుడు. అందుకోసం ఆ తపస్సు చేశాడు ఆయన. కవితారూప తపస్సు చేసేదను. దాని రామాయణం రాస్తే ఎలా ఉండాలి? అది కవిత్రయ భారతం లాగా ఉండాలి. పోతన్న గారు భాగవతం లాగా ఉండాలి. ఏదో ఒకటో రెండో కావ్యాలు రాయటానికి పర్యాప్తమైన శక్తి చాలదు. అందుకోసమే వెంకటేశ్వరరావు గారు అన్నారు, అంత అక్షయమైనటువంటి ప్రతిభ ఇప్పటి కవుల్లో కాదయా, పూర్వ కవుల్లో కూడా లేదు. అంత ఎనెగ్జాస్టివ్ క్రియేటివిటీ అతనుకుంది. ఇతరులు చెప్పిన వాడి సామాన్యం లేదు. వాడిద్దరు సమవయస్కులు, సహాధ్యాయులు, ఒకే గురువు శిష్యులు. కాబట్టి వాళ్ళ మాటకు ఉన్నటువంటి ఘరానా అంతకంటే చిన్నవాళ్ళు ఎక్కువ ఉండదు, అయ్యి వాళ్ళు ఎక్కువ ఉండదు అని చెప్పారు. ఒకసారి బందర్ నుంచి వారి ఊరు వెళ్ళేప్పుడు బస్సు చెడిపోయింది. ఊరుకు ముందు ఆ చెట్టు కింద నిలబడ్డాం. కొన్ని గంటలు నిలబడ్డప్పుడు ఇప్పుడు సత్యనారాయణ గారి గురించి వారు ప్రస్తావించడం జరిగింది. అంతవరదాకా ఇప్పుడు ప్రస్తావించలేదు. సరే, ఆ విషయం అలా ఉండనిచ్చి అందుకోసమని ఆయన అంటూ ఉండేవారు, నేను రామాయణానికి పూర్వం రాసినటువంటి కావ్యములన్నీ కూడా ఆ రామాయణ రచనాధికార సంపత్తికి చేసినటువంటి సాధనం తప్ప ఇంకోటేం కాదు. ఒక మాట చెప్పాలంటే ఈ రామాయణ కల్పవృక్షం వచ్చి ఏం చేసిందంటే సత్యనారాయణ గారు తత్పూర్వం రాసినటువంటి కావ్యాలన్నింటినీ చంపింది అని చెప్పాలి. ఆ మాట కొంత అరటుగా ఉన్నప్పటికీ
ఒక కిన్నెరసాని పాట ద్వారా ఆయన కీర్తి శాశ్వతంగా ఉండటానికి. ఆంధ్రప్రశస్తి తాలు, ఏదైనా తాలు అన్ని అలా చదివాం మేము. నిన్ను అందరూ చదివారు, సర్వాంధ్ర దేశము చదివింది. ఈ రామాయణ కల్పవృక్షం వచ్చేటప్పటికీ రామాయణ కల్పవృక్షమే వాటిని ఏం చేసేసింది, ఆచ్ఛాదితం చేసేసేసింది. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఇది. పెరిచిన పూనితిన ప్రవాహింపజేతుని అడుగుదమ్ములందు అనేక నాకవాహినులు వారి తీరములు రాశనములుగాగా హవ్యాంధ్రదేశ సత్వములకెల్ల. సరస్వతి యొక్క పాదముల మీద ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎప్పుడు మేము ఎవడం పుట్టకపోరం, 70 ఏళ్ల కిందట. ప్రవాహింపచేతు నీ అడుగు తమ్ములందు అనేక నాకవాహినులు వాని తీరములు రాశనములుగాగా హవ్యాంధ్రదేశ సత్వములకెల్ల. మసున హైమచ్చదాభిరామయును మదవతీ రణం మూపురక్రేంకృతి యశస్త పూజితయునైన హంసిపై కూరుచుండి భావి శరదామూర్తివి ప్రజ్వలింతూ. ఈ సరస్వతిని అప్పుడు చూశాడు ఆయన, 70 ఏళ్లకు ముందే చూశాడు. ఆ సరస్వతి నిన్ను జిహ్వాగ్రసీమ ఆండవింపించినట్టి విధాతృమూర్తిని అనును నా సృష్టిని ఏమనంగగలరో మన శిశువులైన భావి సంపన్న కౌరు. ఈ శత జయంతిలో చదవదగిన పద్యం. దీని అప్పుడు చూశాడు ఆయన. ఆ సరస్వతి నిన్ను జిహ్వాగ్రసీమ తాండవింపించినట్టి విధాతృమూర్తిని అనును నా సృష్టిని ఏమనంగగలరో మన శిశువులైన భావి సంపన్న కౌరు. ఏమిటి సత్యనారాయణ గారు విశేషం? ఈ శత జయంతి మాట అలా ఉండనే అయ్యా, మీరు ఎప్పుడు ఆపేయమంటే అప్పుడు ఆపేస్తా. ఈనా పదార్పిత క్షోణిని ఎరాదు ధర్మాసనం ఉండి స్మృత్యర్థమనెను. ఈనా దుర్గావృత క్షోణి, ఈనా దుర్గావృతంబైన భూములలోన ఏ శౌర్యధనులు శిక్షింపబడిరో, ఈనా ధనూపూర్ణమైన ఆకాశంబు ఏ క్రతుధ్వనుల శబ్దించినదియో, ఈనా శరీరమందివతడించిన గాలి ఎంత పౌరాతన్యమేచుకునెనో. చెబుతూ ఈ అతీంద్రియ శక్తి నాకెట్టు లభ్యే. అతీంద్రియ దృష్టి గలవాడే కవి అవుతాడు. ఆయన 30 ఏళ్ల లోపల రాసింది. ఆంధ్రప్రదేశ్తో ఆయన కవిత స్థిర ధర్మం ఏర్పడింది. ఆ స్టేచర్ ఎప్పటికీ వచ్చింది ఆయనకి. ఇటువంటి భావనా విశేషం వల్ల అవుతాడు. కాబట్టి ఇందులో ఆయన యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. ఈ పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళాడు. బాందర్లో ఉద్యోగం చేసే రోజుల్లోనూ ఆ రైలు కిటికీల్లోంచే కొండవీటి ఆ కొండల మీద ఉన్నటువంటి మబ్బులు కనబడ్డాయి. కొండవీటి పొగ మబ్బులని ఒక కవి. 10-12 పద్యాలది. స్థగ్ధాంసరాజ్య నిత్య విధూత ధూమంబువలె కొండ బురుదుల కెలనలేచి. అనేక విధాలుగా వాటిని ఉత్ప్రేక్షిస్తాడు. ఉత్ప్రేక్షలు కాదు, ద్రాక్షావదాంధ్ర స్వతంత్రతారమవోలే కొండలంటి అంటకుండబోయి.
బురుజు కొమ్మల పీడిపోలేని రెడ్ల కీరితి ఓలె పెనురాళ్లనతు గురుపడి శ్యామలీభవద్గ్రాస ఘాసాదనార్థములయు ఎలావుల కదంబములుగా తోచి కొండ మీద ఆవులు వేస్తుంటే ఆవులు వందల గాను. అంత చిన్న అవకాశం. అది చెప్పి చెప్పి ఆ ప్రాణములకును ఈ పొగమబ్బులకేమి సంబంధము, ఎనుగూడ పొగమబ్బునై కొండ చిగురు కోసలపైన పురుజులపైన కొములకు పైన వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల రాలిపోనో గాలి తేలిపోను. నా ప్రాణములకును ఈ పొగమబ్బులకేమి సంబంధము, ఎనుగూడ పొగమబ్బునై కొండ చిగురు కోసలపైన పురుజులపైన కొములకు పైన వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల రాలిపోనో గాలి తేలిపోను. నాయూహ చక్రసుందర పరిభ్రమణమై ఈ పొగమబ్బులనే భరించే ఎన్ని పొగమబ్బులెదిగిలి నేను తూర్పు కనుమలు పిడుచుని తూర్పులివియు. ఇవి చెడదలోని ఫలితము మదీయ కీర్తి నెలా ఫలార్చు. తామరకూటి కాడను చీల్చి ఆ నాళగర్భగతమైన విషతంతువును హంస ఎలా పైకి లాగుతుందో, నా హృదయ తిలీనమైన మరి పాటని ఇవే పైకి లాగాయే. ఈ తెల్లటి హంసల్లాగా ఉన్న మబ్బులు ఇవే. కాబట్టి ఇటువంటి భావనా విశేషం ఉండాలి. ఇట్టి మబ్బుల మీద రాసింది. ఆయన గురించి మా వంటి వాళ్ళకి నా మీద చాలా పెద్ద భారం పెట్టారు భరత శర్మ గారు. సాహిత్యతత్వం అంటే కోవేత్తి కవితాతత్వం ఈశ్వరోక్తివానవా సూత్రప్రాయంగా చెప్పాలి. ఆయన ఏం చేశారంటే మా అందరికీ మా అసమర్థత మా అజ్ఞత తెలుసు కాబట్టి ఆయన గురించినటువంటి ఆయన కవితా విశేషాన్ని గురించిన అసెస్మెంట్స్ ఆయన కవిత్వంలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన మాటలతోనే ఆయన కవిత్వాన్ని గురించి చెప్పాలి, ఇంకో విధంగా సాధ్యం కాదు. పురుస్పృష్ట్వా కనకం కరోతి సైతి వ్యచక్షతే భావుకా. మట్టిని ముట్టుకుని బంగారం చేస్తాడు ఆయన. ఆంధ్రియాం పాచి రసధ్వని ప్రకటితేషు అధ్వసు అనేకేష్వటన్ సహ అశీతి ప్రకటా సమాహ విధివధూపాదాబ్జలక్షా స్ఫురన్ నేత్రాంశు చరతి ఇంధనేతర మహాన్ ఫని. ఆయన ఒక అనింధనాగ్ని, ఆయన మనుష్యాకృతి. రసధ్వని ప్రకటితేషు. ఈ రసము ధ్వని అనే మాట మర్చిపోకుని శతాబ్దాలైంది మనం. భవేత్ ప్రసిద్ధి బహుమార్గలభ్య తానాపథైస్తే కవయో భవంతి. ఈ రోజుల్లో అన్ని యశస్సు రావటానికి, కవి యశస్సు రావటానికి అన్ని షార్ట్ కట్సే. నేను పాపం కాళిదాస్ అంత వాడు మంద కవి ప్రార్థన గురించాడు. ఈ రోజుల్లో అంత కష్టమేం లేదు కవి యశస్సు రావటానికి. ఈ టీవీ ఉంది, రేడియో ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. భవేత్ ప్రసిద్ధి వేరు, కీర్తి వేరు. ప్రసిద్ధి తాత్కాలికమైంది. కావ్యగుణం చేత నెమ్మదిగా వచ్చేది కీర్తి. కాళిదాసాదీనామి వశ అన్నాడు. పబ్లిసిటీ వేరును, కీర్తి వేరును. ఇప్పుడు ప్రసిద్ధి అనేది వస్తుంది. భవేత్ ప్రసిద్ధి బహుమార్గలభ్య నానాపథైస్తే కవయో భవంతి. ఈ నానాపథై అన్న దాంట్లో ఉంది చమత్కారం అంతాను. శైలీచ భాషాచ రసోథ భావ శృతే పథ పురతరం ప్రయాతా. ఓ
వాడి కవిత్వం అవునా కాదా అనడానికి కొన్ని ప్రమాణములు ఉన్నాయి. భరతుడి దగ్గర నుంచి ఇంతవరకు దాకాను. ఇప్పుడు ఆ మాటలే ఎక్కడా వినిపించటం లేదు. కాబట్టి ఏ ప్రమాణములను ఆనందవర్ధనుడు ఆయన సార్వభౌముడు, అలంకారికులకందరికీ భావుక సార్వభౌముడు. అభినవగుప్తపాదులు కూడా అటువంటి వారే. వాళ్ళ ప్రమాణానికి నిలిచేటువంటి కవిత్వం కావ్య సత్యనారాయణ గారు నిర్మించినటువంటి కావ్య సృష్టి. రసధ్వనులకు వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్ళు ఆ రసధ్వని ప్రస్థానములను తిరిగి రివైవ్ చేసింది ఆయన. ఇది పూర్వాంకకులు చేయలేదంటే ఇంతగా వాళ్ళు చెయ్యలేదనే చెప్పవలసి ఉంటుంది ఇంతగాను. అందువల్ల అవన్నీ దేన్ని మనసులో పెట్టుకు రాశాడు ఆయన? ఒక లక్ష్యం ఉంది ఆయనకి, తండ్రి యొక్క శాసనం ఉంది. ఆ రామాయణ రచనని మనస్సులో పెట్టుకు చేసినటువంటి సాధనా విశేషమే. అందుకోసం ఆ రోజులో సరిగ్గా ఎలా ఉన్నాడు ఆయన? కిరియుపత్యకల సాగించు అన్నని ఏళ్ళ ఆషాఢమాసంబునట్టివాడు. ఆయన ఒక ఆషాఢమాసం ఏం చేస్తుంది? పర్వత ప్రాంత భూముల ఎందు స్థల ఏళ్ళని ప్రవహింపజేస్తూ ఉంటుంది. ఆషాఢం నాటి స్థల ఏళ్ళు వేరును, భాద్రపద గోదావరి వేరును. రామాయణ కల్పన వచ్చేటప్పటికి ఇది భాద్రపద గోదావరి. కిరియుపత్యకల సాగించు సన్నని ఏళ్ళ ఆషాఢమాసంబునట్టివాడు. ఒక మహాకావ్యంలో ఉండవలసినవన్నీ ఒకచోట ధావల్లాగా ఉంటుంది, ఒకచోట చిన్న కథలాగా ఉంటుంది, ఒకచోట పాటలాగా ఉంటుంది, ఒకచోట నాటకంలాగా ఉంటుంది. ఇవన్నీ విడివిడిగా ఇతరుడి ఫారమ్స్ ఇవన్నీ కలిపి మహాకావ్యం అవుతుంది. గోదావరి ఒకచోట అగాధ జలాలతో ఉంటుంది, ఒక చీలమండల మాత్రం మునిగే తేళ్లతో ఉంటుంది, ఒకచోట ఇసుక తిన్నెలుగా ఉంటుంది, ఒకచోట ఆవర్తములు తిరుగుతూ ఉంటుంది. ఆ మొత్తం గోదావరి కానీ ఏకదేశం గోదావరి కాదు, ఒక భాగం గోదావరి కాదు. కాబట్టి అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, 1000 పడగలందరూ చదివి ఉంటారు కదా అని 29 రోజుల్లో తమ్ముడికి ఆయన డిక్టేట్ చేశాడు. రామాయణ కల్పవృక్షం 30 ఏళ్ళు రాశాడు. రామాయణ కల్పవృక్షం రాయటానికి 30 ఏళ్ళు పట్టింది. ఏకవీర తెల్లాళ్లలో, ఏకవీర కాదు 1000 పడగల తెల్లాళ్లలో చెప్పినటువంటి అటువంటి ప్రతిభానిధికి ఈ రామాయణ కల్పవృక్షం రాయటం 30 ఏళ్ళు పట్టింది. ఈ రామాయణ కల్పవృక్షం మా భరతశ్రమ కోపడతాడు, రామాయణం మీదనే మాట్లాడాలి, నువ్వు ఇతర ప్రసంగం చేయకూడదని ఆదేశించాడు. కానీ పరిచయం వినాను అసలు. కాబట్టి కాంప్రిహెన్సివ్గా ఎలా చెప్పడం, ఏ సూత్రప్రాయంగా చెప్పాలి, మొహమాట లేకుండా మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతాను. విషయం ఏమిటంటే దానికి ఒక స్థలహోపాయం వాల్మీకులు వారే అనుగ్రహించారు. కాంప్రహెన్సివ్గా ఎలాగో దాని యొక్క సౌందర్యం చెప్పడం అంటే, మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాకృతా వృక్షవితాన పూర్ణా వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. వాల్మీకి గారు నాకు తెలియదు, కానీ ఈ శ్లోకం మా గురువు గారు రామాయణ కల్పవృక్షాన్ని చక్కగా అప్లై అవుతుంది. అందుకోసం వాల్మీకి రాశాడా అనిపిస్తుంది, అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. రావణాంతఃపురంలో పెద్ద కార్పెట్ ఉంది, తివాసి. ఆ తివాసి మీద కొన్ని వేల మంది అప్సరస్త్రీలు పడి ఎదురబోతున్నారు. ఆ తివాసి మీద ఏముంది? భూదేవి యొక్క వర్ణ చిత్రం ఉంది. ఎటువంటి భూదేవి? పర్వతరాజి పూర్ణ, పర్వత శ్రేణులతో నిండిన ఉదగ్ర రమణీయమైనటువంటి భూదేవి యొక్క వర్ణ చిత్రం దాని మీద ఉంది. శైలాకృతా వృక్షవితాన పూర్ణా. మళ్ళీ ఒక్కొక్క కొండ తీసుకున్నట్టే, అన్ని కొండలే, మళ్ళీ ఒక్కొక్క కొండ తీసుకుంటే ఆ కొండ నిండా అన్ని చెట్లే. మళ్ళీ ఒక్కొక్క చెట్టు తీసుకుంటే వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా. చిటారుకం వరకు ప్రతి చెట్టు అన్ని పువ్వులే.
మరి ఒక్కొక్క పువ్వు తీసుకుంటే పుష్పంకృతం కేసరపత్ర పూర్ణము. ప్రతి పుష్పము కేసర పత్ర పూర్ణం, పింజల్కములు, రేకులు, కలలు. కాబట్టి ఏది అనవధానంతో చేసింది కానీ, అశ్రద్ధతో చేసింది కానీ ఏది. కాబట్టి ఈ రామాయణ కల్పవృక్షం అనే భూమి ఉందే, పృథివీ, ఉదగ్ర కమనీయమైంది. ఇందులో ఒక్కొక్క కాండ ఒక్కొక్క కొండ, ఒక్కొక్క కాండకి 5 ఖండాలు ఉన్నాయి. కాబట్టి 5 ఖండాలు ప్రతి కాండకి అంత సమవిభక్తంగా కాశారు ఆయన. ఒక్కొక్క ఖండము ఒక చెట్టు అని చెప్పుకోవాలి. ఒక్కొక్క ఖండంలో ఉన్న పద్యములు ఉన్నాయి. అవి పుష్పవితాన పూర్ణాహారంలో వదిలిపెట్టవలసిన పద్యం ఏ ఒక్క పద్యాన్ని వదిలిపెట్టినా ఎంతో మనం మిస్ అయినట్టే అర్థం. ఇటు ప్రశంసోక్తి కాదు, నేను ప్రశంస అయ్యాను. నేను చదివిన వాళ్ళకి తెలుస్తుంది, ఆకాశ కబుర్లు చెప్పేవాళ్ళకి ఎంత తెలుస్తుంది. ఆయన పుస్తకాలు చదివి పాడిన వాళ్ళు మొట్టమొదటి వాడిని నేను. జీవితంలో మరే వ్యాసంగానికి పనికి రాకుండా తయారైన వాడిని నన్ను ఇలా పాడి చేసింది ఆయన. ఏమిటంటే సప్త వ్యసనములు ఉన్నాయి. రాజశేఖరుడు సాహిత్యాన్ని పంచరస విద్యాస్థానం చదువుతానన్నాడు, కానీ నేనేం చేస్తానంటే అష్టమ వ్యసనము దాన్ని చెప్పాలి. ఆ సప్త వ్యసనములు ప్రసిద్ధములు కదా. ఈ అష్టమ వ్యసనం ఏదంటే సాహిత్యమే అష్టమ వ్యసనం. సాహిత్యమే అష్టమ వ్యసనం. నిజమైన సాహిత్యాభిరుచి కనుక కలిగినట్టయితే వాడికి ఎందుకు పనికిరాడు వాడు జీవితంలో మరి ఇంకో పరిస్థితి దేనికి పనికిరాడు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా సత్యనారాయణ గారి పుస్తకాల దగ్గర రండి. నేను ఆరం చేస్తున్నాను, అనుభవపూర్వకంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఏమిటంటే దాని గురించి భావించడం, ఆ సౌందర్యం అందులో నిమగ్నాకారమైన చిత్తవృత్తితో దీంతోనే సరిపోతుంది. ఆ కావ్యానికి బహు చెప్పాడు అందుకోసమనే. యథా స్త్రీణాం తథా వాచాం సాధుత్వే దుర్జనో జన. సత్యనారాయణ గారి కవిత్వాన్ని గురించి ఒక అర్ధశతాబ్దం జరిగినటువంటి దుష్ప్రచారం ఇంత అంతా కాదు. ఇది శత జయంతి కాబట్టి చెప్పవలసి వస్తుంది ఆ మాట. రకరకాలుగా అన్నారు. తెలిసిన వాళ్ళు అన్నారు, తెలియని వాళ్ళు అన్నారు, తెలిసి తెలియని వాళ్ళు అన్నారు. చూశారా? మా ఊరు వాడే, ఆయన శిష్యుడే పాషాణపాక ప్రభు అన్నాడు వాడు కర్మందాల. అది కామవరపు జీడి మరకలాగా అలాగే ఉండిపోయింది. పోలేదు. మా వంటి వాళ్ళు ఎంత దాన్ని పరీక్షలను చేయాలని ప్రయత్నం చేసినా అందుకోసమే బహుతి అన్నాడు. యథా స్త్రీణాం తథా వాచాం సాధుత్వే దుర్జనో జన. ఈ ఇద్దరు సృష్టిలో చాలా లోకువట. స్త్రీ ఒకటిను, కవిత్వం ఒకటిను. ప్రతివాడు సుమారు పాస్ చేసేవాడే ప్రతి విధవాను. అంత సెన్సిటివ్గా ఉంటాడు పోయిట్ అనేవాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడవచ్చు. యథా స్త్రీణాం తథా వాచాం, స్త్రీణాం సాధుత్వే యథా తథైవ కవీనాం వాచామపి విషయే జన దుర్జనో జన. అంటే అక్కస చాలక అతి దుర్జన ఇది వక్తవ్యం. మొట్టమొదటి ఛాత్యం ఏమిటి? ఈయన కవిత్వం అర్థం కాదని కదా, అది ఎంతవరకు తెలుస్తున్నది కదా విచారణ చేయాలి. ఇది ఈ ఉపన్యాసం, ఈ శతజయంతి, ఇది అవసర నైవేద్యం కానీ మహానైవేద్యం కాదు. సంవత్సరం అంతా జరుగుతుంది కదా. అప్పుడు వివరణగా చెప్పచ్చు. ఈ పెద్దలందరూ వచ్చారు, చాలా బాధ్యతగా మహాధికారులు అందరూ వచ్చారు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడం బాగుండదు. ఆ మొదటి ఛార్జీని మాత్రం ఖండించి నేను విరమిస్తా. ఒకే రకంగా రాస్తాడు ఆయన. ఎందుకు రాస్తాడు? రాస్తే సత్యనారాయణ గారు ఎందుకు అవుతాడు? శైలి మృదుమధురముగా నుండు. ప్రతివాడి శైలి మృదుమధురమే. దిక్కుమాల సిద్ధంగా ఉంటాయి మాటలు. ఏమిటా మార్గం? ఏమిటా మాధుర్యం? ఇంత దరిద్రమైన భాషకు కూడా ఏమన్నా ఉంటుందా? మరి మాధుర్యం తీసుకుందాం. ఏనే మాధుర్యం? తేనె మధురంగా ఉంటుందా, ఉండదా? పాలు, చెరుకు రసం, పంచదార, వీటన్నిటి తీయనాలు ఒకే రకంగా ఉన్నాయా? వీటిలో అవాంతర భేదం లేదా? అవాంతర భేదాలు చెప్పడానికి ఉన్న టర్మినాలజీ ఉందా భాషలో?
పోతన గారి కవిత్వం మధురం, సూర్యుడి కవిత్వం మధురం. కాబట్టి ఎలా అన్నిటికీ మధురం, కుమాల మధురం ఎవడికి తెలుస్తుంది? ఆస్వాదించేవాడికి తెలుస్తుంది, వాడి నాలుకకి తెలుస్తుంది భాష ఎంత చురుకైనదో చూడండి. మరి ఎన్ని మాధుర్య ప్రభేదములను విస్పష్టంగా చెప్పడం సరస్వతి చేత కాదు, సరస్వతీదేవి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇన్ని రకాల మాధుర్యములను దీని అవాంతర భేదములున్నాయి. కాబట్టి ఈ కవిత్వముల ఎందున మాధుర్యముల ఎందు కూడా అంత ప్రకార భేదం ఉంటుంది. ఆ ప్రకార భేదం ఎవడికి తెలుస్తుంది? ఆస్వాదించేవాడికి తెలుస్తుంది. వాడు ఎలా ఉంటాడు? అందులో వాడు అప్పుడు ఉపన్యాసం కూర్చోడు. ఆస్వాదించేవాడు ఏమవుతాడు? వాడు సైలెంట్గా ఉంటాడు. ఉపన్యాసానికి దానికి పథ విరోధం కదా. అసలు కవిత్వాన్ని గురించి మాట్లాడటం అంత బుద్ధి తగ్గుకొని కూడా ఏమన్నా ఉంది? అసలు బ్రహ్మానంద బ్రహ్మచారి అన్నారు. మా భరతశ్రమ కోపడతాడు కాబట్టి పద్యాలు అడుగుతాను. కాబట్టి ఆయన కవిత్వం కఠినంగా ఉంటున్న మాటకి అర్థం లేదండి. ఆయనే చెప్పారు, తేనెల్వారును మేఘగర్జనలు వీతెంతు ఇకీ కన్యకానూన వ్యాహృతి మాఫి పంచమము చిందు జ్యోనరాంభ కణశ్రీ నృత్యం ఉలుసూపు నా కవిత. అంత వైవిధ్యం ఉంటుంది. వాడు భావప్రధానంగా రాసే కవి యొక్క శైలి ఒకే మాదిరిగా ఉండదు, మారుతూ ఉంటుంది. ప్రకరణాన్ని బట్టి, రసాన్ని బట్టి. రసములు పులబడ రసములను ఉన్నాయి, సుకుమార రసములు ఉన్నాయి. ఆ భావం తిక్కన గారి ఒక మాదిరిగా ఉంది ఏమిటి అన్ని చోట్ల. వాటిని బట్టి మారుతూ ఉంటుంది. వాడే శిల్పజ్ఞుడైనటువంటి కవి. గురువు గారి పద్యాలు రామాయణ కథ జగత్ ప్రసిద్ధం కాబట్టి సందర్భం చెప్పనక్కర్లేదు. నేను పద్యాలు చూస్తే అందరికీ తెలుస్తుంది. శ్రీరామచంద్రుడిని అడవుల్లో దించి వచ్చాడు సుమంతుడు. వచ్చి రిపోర్ట్ చేస్తున్నాడు దశరథ మహారాజు. ఓ మహారాజని ఊళ్ళలో నీళ్లలో చెరువులందున ఒక్క చేపలేదు. అడవుల్లో దించి వస్తూ, ఓ మహారాజ నీ ఊళ్ళలో నీళ్లలో చెరువులందున ఒక్క చేపలేదు. భూలోకమహవా మీ నేలలో పూలలో తోటలందున ఒక్క తేటి లేదు. భూమిరుచను అసివాళ్లలో కీళ్లలో పసివిమేసుడు ఒక్క పశువు లేదు. పృథ్వీ కళత్ర గుర్తుందా నీకు? పురమునందున ఒక్క పురుగులే. రామయ్య నడవుల్లో విడిచి వస్తూ నాదు నిర్భాగ్యముఖము పరిహరించిరో కాక. అంత నిర్మానుష్యంగా ఉంది. తర్వాత పిట్టగు కోపశోకముల వీధి మొగంబును చూడదాలక ఏ పట్టున ఇంట్లో నుదుగ పౌరులు. శ్రీరామచంద్రుని అడవులకు తీసుకువెళ్ళినటువంటి రథం మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ రథాన్ని చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. ఏదో పెద్ద కలామిటీ సంభవించినట్టుగా. పిట్టగు కోపశోకముల పెద్ద దుఃఖం ఏదో సంభవించినప్పుడు వీధి మొగం మనం చూడలేం. కొన్ని మాసాల దాకా పరామర్శిస్తారు, ఫార్మాలిటీ కోసం పరామర్శిస్తారు. కానీ మన హృదయానికి అది రంపపు కోతలాగా ఉంటుంది. ఇటు మర్యాద కోసం పరామర్శ, కానీ ఆ పరామర్శించేది ఏం జరుగుతుంది? దుఃఖము అవిభావాన్ని కూడుతుంది. వాళ్ళకే వస్తుంది, మనకే వస్తుంది కదా. బజారులోకి రాకుండా ఉంటే వీధి మొగంబును చూడదాలక ఏ పట్టున ఇండ్లలో నుదుగ పౌరులు. నిర్జన వీధులందునా కట్టిన పండిరాన్ తలుపు గ్రంథల
పిల్లలు చూడ పాపపు కట్టెల బండి దాని కనగావలదంచును కలులాడగన్. ఔత్సుక్యంచేత పిల్లలు ఆ తలుపు సందుల్లోంచి ఆ రథాన్ని చూస్తూ ఉంటే పిల్లలు చూస్తూ ఉంటే తల్లు కోపడుతున్నారు. పాపపు కట్టెల బండి దాని కనగావలదంచును తలులాడగా. ఇప్పుడు మిగిలిన వాళ్ళ అంటే అంత తప్పు యథార్థానికి ఏమనకూడదు. కానీ ఎందుకు అనటం, ఎందుకు ఉన్న విషయం ఎవరిని ఏమీ అనకుండా ఉన్న విషయమే చెప్పచ్చు కదా. నాకేం చూస్తుందంటే రూపం రూపం ప్రతిరూపో బహువా అని ఉందిగా. ఎందుకు రాశాడు ఆయన? ఆమకుడి శ్లోకుడు రాసినట్టు రాశాడా? పరిశుద్ధికేసినా ఒకటి కణబద్ధం చేయడం కోసం రాశాడు. మరి రాయడం ఎందుకు? కాబట్టి అన్ని తానే అయినాడు. దశరథుడు తానే అయినాడు, కౌసల్య తానే అయినాడు, శ్రీరామచంద్రుడు తానే అయినాడు, సీత. వాళ్ళతో ఐడెంటిఫికేషన్, తన్మయీభావం. ఇందాక అందుకోసమే చదివాను. ఆ మబ్బుతోనే తన్మయీభావాన్ని పొందినవాడు, ఆ కొండవీటి పొగమబ్బుతోనే తన్మయీభావాన్ని పొందినవాడు. వీటితో తన్మయీభావాన్ని తాను పొందటంలోనూ వాడిని పొందింపజేయటంలోనూ ఆశ్చర్యం ఉంది. ఊరికే చెప్పలేదు ఆ ఉదాహరణ. సృష్వా కనకం కరోతి. అందువల్ల అసలు ఏమిటి ఈ జీవరసం ఎక్కడ ఉంది? మామిడి చెట్టు ఉంటుంది. చెట్టు యొక్క కాండాన్ని కాస్త పెంచు కోసి నోటు వేసుకున్నా అది మామిడి చెట్టు పెరడన్న సంగతి తెలుస్తుంది. ఉదురాకును నవిలినా అది మామిడి చెట్టుతోనే ఉంటుంది. చుగురాకును నవిలినా మామిడి చెట్టుతోనే ఉంటుంది. పువ్వులోనూ ఉంటుంది. మామిడి చెట్టుతనం ఒకటి భాషిస్తుంది. పిందెలో ఉంటుంది, కాయలో ఉంటుంది, పండులో ఉంటుంది. కాబట్టి ఇందులో వగరు, కారము ఇత్యాది అవాంతర రసములు ఉన్నప్పటికీ ఆ చూతత్వ లక్షణం అనుస్యూతంగా ఎలా ప్రతీయమానం అవుతుందో ఆ కవి యొక్క లక్షణం అలాగూ. మరి ఈ పాత్రలోనే కాదు, శూర్పణఖలా ఉన్నాడు, రావణాసురుడా ఉన్నాడు, సీతారాముడు వీళ్ళలో ఉండడం కాదు. కాబట్టి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్, ఆ కావ్య అనుశీలన, అనుభవంతో కావ్యానుశీలనం చేయాలి. కానీ పుక్కిషి మాటలతో చేస్తే తెలిసే విషయం కాదు. పుస్తకాలు ఏవో సూత్రాలు ఉంటాయి, ఆ సూత్రాలు పట్టుకుని అదే అనుభవంలో ఇంకని కావ్యానుశీలనం ఏమిటి? శ్రీరామచంద్రుని యొక్క సౌందర్యం, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర, మనకేం తెలిసినట్టు? శ్రీరామచంద్రుని యొక్క సౌందర్యం మనకి తెలియాలంటే మనం శూర్పణఖలం అయితే కానీ తెలియదు. సీతాదేవి కూడా తెలియదంటాను. పలకరిను పొయ్యిలు చూగుచున్నదో అలయికం నెమలి ఆడుచున్నదో. అందించాలి. సొలయకం చిగురు చూచుచున్నదో అలరు ఇంటి త్వరవలువా పుని. ఎంత సౌకుమార్యం! అది రాక్షసి. తొలకరిను పొయ్యిలు చూగుచున్నదో అలయకంఠమలి ఆడుచున్నదో సొలయకంచుగురు చూచుచున్నదో అలరు ఇంటి త్వరవలువాముని. తేరేటి పండెరుపు నీలి పగుళ్ళ రంగై ఔరౌరని పొడలి అందము చిందిపోవు. పగిలిన తేరేటి పండు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆ శ్రీరామచంద్రుని యొక్క మేఘశ్యామలమైన శరీరం కందిన చోట్ల అలా ఉంది. తేరేటి పండెరుపు నీలి పగుళ్ళ రంగై ఔరౌరని పొడలి అందము చిందిపోవు. నేలపాలైపోతుంది. నేలపాలో నేల కూతురు పాలో రామనోభవశర ప్రమితాకృతి రావారాంత దేశమున పట్టెద చిందకుండా. నా బయటపరిచి ఆ అందం నేలపాలు కాకుండా పట్టుకుంటాను. ఆ ఈస్థెటిక్ సెన్సు మరే ప్రమాణంలో ఉంది? రాక్షస మాట అలా ఉండను. అంటే ఏమిటి? శూర్పణఖతో అంత తన్మయీభావాన్ని పొందాడు ఆయన. శూర్పణఖే తానైనాడు, రావణాసుడు కూడా తానే ఉంటాడు. ఇవే కాదు, గుణాలే కదా, సత్వము రజస్సు తమస్సు. కాబట్టి ఇచ్ఛా మాత్రం విశోహో సృష్టి. ఆయన యొక్క
హర్గస్ ఏది రావణుడన్న రాక్షసధరాభృస్వామి వినావటో ఆ దైత్యేశ్వరు పట్టపేనుగువలె నీ ఆకారమే పారుగదా దైత్యద్విపరాదు కొంజిలుగు హౌదావోలెను నాను నేను అంబారిలాగా ఉన్నాను. ఈ దాంపత్యము సౌరు హౌసు చూడగదవు ఈ పౌనిరాణం అన్వధా. ఇది రావణుడన్న రాక్షస ధరాభృస్వామిని విన్నావటో ఆ దైత్యేశ్వరు పట్టపేనుగువలె నీ ఆకారమే పారుగాదా దైత్యద్విపరాగు కొంజిలుగు హౌదావోలె ఉన్నాను నేను. ఈ దాంపత్యపు హౌసు చూడగదవు ఈ పౌనిరాన్మన్మధ. భర్గశ్రీగళ కాంతి భావ పరిరీవ్య దైత్యరాజ్యేందిరా దుర్గద్వారకవాట మోహన కళా దుర్వారమీవక్ష్యం అనర్గళ్యం ఉపగూహన క్రియకు సంధానించున చోట అంతర్గాఢోజ్వల వల్లభోదిత అసోద్యద్బ్రహ్మ కైవల్యము. ఈ క్లిష్టమైన నిర్వహణం కాబట్టి వై పద్యాలు ఉదాహరిస్తున్నాను కానీ అన్ని పద్యాలు ఇలాగే ఉంటాయనుకోవడానికి వీలు లేదు. వాడు వచ్చాడు, జటాయు వచ్చాడు, అమ్మవారిని తీసుకుంటున్నాడు రావణాసురుడు. ఎవడు లేరనుకున్నాడు, ఆ తంత్రం ఫలించింది అనుకున్నాడు. వాడు అన్వంతర జీవి, అంతములేని అనుగడై బహు పూర్వతినంబులందునను చింతితమెద్ది ఎద్ది కడచెన్ బహు భావి దినాల అద్ది. ఏమిటి సైఫు? దీనికి అంతమన్నా ఉందా, అవసరమన్నా ఉందా? వెనకట్లు ఏవేవి జరిగాయో, ఏ సుఖాలు, ఏ కష్టాలు, ఏ సన్నివేశాలు మళ్ళీ కొంచెం మార్పుతో అవే తిరిగి తిరిగి రిపీట్ అవుతున్నాయి. కొత్త ఏమీ లేదు. అంతము లేని అంత క్యాన్వాస్ ఆఫ్ లైఫ్ జటాయుడి. శతాయు పురుష కాదు వాడు. అంతము లేని అనుగడై బహు పూర్వదినంబులందున చింతిత మెద్ది ఎద్ది నడచెన్ బహు భావి దినాల నది. కొంతకు కొంత అయిన విసుగును కల్పించద జీవితంబు మన్వంతరముల్ మరెన్నిటి దినంబు దినంబుగా వెళ్ళబుచ్చి అని చెబుతూ రావణాసురుని అటాక్ చేసి అటకాయించి నన్నెన్నన్ మరి చేతకానితనమన్నన్ వేల్పులు మానవుల్ మిన్నున్ మన్నునమ్మరు ఉన్నతగరున్ నిర్హ్రాద ఉన్నతగరున్ తిరహ్రాద వారాన్నిధ్యుగ్రవియత్ ప్రచండుని సమారబ్ధాహోన్మాధిని భిన్నయ్యన్ కరుడిన్ అరుద్గిరి శిఖాభిన్ను స్మరింపించెదన్. అతని విషయాన్ని బట్టి ఆ వీరము రౌద్రము విరహాలి. జటాయువు అంటే, జటాయువు చేతగాని వాడంటే ఎవడు నమ్మడది? నేను ఎవరు అనుకున్నావు? నేను మిన్నునన్మన్ను వేలుపుల్ మానవుల్ మిన్నున్మన్నునమ్మరు ఉన్నత గరున్నిర్హ్రాద సంహృష్ట వారాన్నిధ్యుగ్రవియత్ ప్రచండుని. సముద్రాన్ని ఆకాశాన్ని కలగాపులగం చేస్తాన్న రెక్కల గాలితో సమారబ్ధాహోన్మాధినిన్ భిన్నయ్యన్ కరుడిన్ అరుద్గిరి శిఖాభిన్ను స్మరింపించెదన్. అతని గరుత్మంతుడు బాబాయ్. అతని ఠీకన్నం ఉనుపైన రక్కసుల కంటిన్ అందలం వేర. ఆహా, కల్పాంత మహోగ్ర రాక్షస సమూహం ఇంతకన్నం మహోగ్రాకారు హయద క్రియా జటిలు తాళం తలం సన్నిధి పక్షి యొక్క తాళం తలం సన్నిధి ఐకోకి ఒక చెక్కుపోకు శిరోఘాతం గావించదని.
కాబట్టి ఇలా అసభావానుసారంగా శైలి మారుతుంది. తిక్కన గారి యొక్క విశేషం అదే కదా. తిక్కన గారిలో ఎంత విచ్చిత్తి విశేషం ఉందో దానికి 10 విచ్చిత్తి విశేషం సత్యనారాయణ గారు. ఓహో ఓహో రావణాసురుడు అంటున్నాడు, మూడవవాని రూపము సమస్తోర్వీతలంబు ఫణావ్యూహం వందు అటో ఇటో ఉరుగగా పూనంగనైనట్టి శేషాహిందక్కగా 20 ప్రభుభుజాహంకార సంభార రేఖా హేరాధృత శైవ పర్వత భుజాస్కంధుం అనుందక్కగన్. ఆయన ఆ ప్రకృతి యొక్క పరిశీలన ఉందే, ఆ శ్రీకృష్ణదేవరాయ అక్కడ అందరి కవుల యొక్క సమాహార స్వరూపం సూత్రప్రాయంగా చెప్పాలంటే సత్యనారాయణ గారిలో. అందుకోసం మా గురుస్థానములుగా నమస్కరించి అన్నది ఊరికే ఫార్మల్గా చెప్పిన పద్యం కాదు. పూర్వాంధ్ర కవులలో ఎవరెవరిలో ఏ ఏ ప్రతిభా విశేషం ఉందో ఆ ప్రతిభా విశేషము యొక్క సమాహార స్వరూపం. రెండోది ఏమిటి, సంస్కృత మహానాటకకర్తల యొక్క శిల్పం ఉంది. పూర్వాంధ్ర కవుల్లో లేదు. ఏది కాళిదాసు, భాసుడు, భవభూతి వాళ్ళ యొక్క నాటక నిర్మాణ శిల్ప వైభవం సత్యనారాయణ గారు ఉన్నట్టుగా వాళ్ళలో లేదు, ఉంది ఏదో, కానీ ఆ ప్రమాణంలో లేదు. కాబట్టి ఇవన్నీ విచారణ వల్ల, మననం వల్ల, అనుభవం వల్ల తెలియవలసిన విషయాలు. కానీ బ్రహ్మస్వరూపం, దాని స్వరూప లక్షణాలు సత్తు, చిత్తు, ఆనందం అంటే వేదాంత శాస్త్రం అంతా తెలిసిపోతుందా? అది ఎలా తెలియదు. ఇది కూడా భానం చేత కానీ తెలిసే లక్షణం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జనరేషన్ని ఆ భాననోన్ముఖంగా చేయాలి. కాబట్టి యశస్ప్రలోభం ప్రతి వాడికి నువ్వు మాతృగర్భంలో ఉండగానే మంద కవి యశస్ప్రాధ్య నాడు పాపం విరిగుండగుడు కాళిదాసు. ఈ కాలంలో ప్రతివాడు పుడుతూనే మహాకవి పుడుతున్నాడు.